ఛానల్ స్టార్ట్ చేసిన 4 రోజులకే మంచి బూస్టింగ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంది మాకు. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటే మేము దూసుకెళ్ళిపోతాం. ఇలా బొరుగులు వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టాలి. బొరుగులను ఇలా నానబెట్టుకోవాలి. బొరుగుల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి గట్టి బొరుగులు, 2 లొట్ట బొరుగులు. లొట్ట బొరుగులు అయితే 5 మినిట్స్ సరిపోతుంది. గట్టి బొరుగులు అనుకోండి ఒక 10 మినిట్స్ సోక్ చేస్తే బాగుంటుంది. బాగా నానబెట్టుకోవాలి. బాగా మెత్తగా అయిన తర్వాత దాన్ని తీసి ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. బ్యాచిలర్ ఉగ్గానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్, పప్పులు. 10 నిమిషాలు బాగా నానబెట్టుకున్న తర్వాత దీళ్ళని ఇలా తీసి పక్కకు పెట్టుకోవాలి. పప్పుల్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చిని కూడా మిక్స్ చేసుకోవడానికి మిక్సర్లో వేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చేదు రాకుండా ఉండటం కోసం ఉప్పును పచ్చిమిర్చిని రెండింటిని కలిపి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఆనియన్స్, టమోటా పనులు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చాగా, అంటే ఒక్కలొక్కలు అంటారు మా వాయిస్లో చెప్పాలంటే. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్కి వెళ్దాం. బొరుగుల్లో కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. బాగా కలపాలి. ఈలోపు బొరుగులకు అది మిశ్రమం బాగా పట్టుకుంటుంది అన్నమాట. కడాయి వేడెక్కిన తర్వాత కడాయిలోకి నూనె తీసుకోవాలి. వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేసుకున్నాక ఆనియన్స్, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అలా కలుపుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత టమోటాల పనులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా టమాటో పళ్ళను బాగా మగ్గేంత వరకు నలుపుకుంటే ఇంకొంచెం తొందరగా మగ్గుతాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగా వస్తుంది. దాంట్లో ఉన్న రసం రిలీజ్ అయ్యి ఉగ్గానికి అది ఫ్లేవర్ లాగా యాడ్ అవుతుంది. టమోటా బాగా మగ్గింది. ఇప్పుడు పట్టి పెంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఐ థింక్ మా చెఫ్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మా బిగినర్స్ అందరికీ తెలుసు అనుకుంటాను. మావాడు మంచి ఎక్స్పర్ట్ అన్నమాట వంటల్లో. అందరూ అదే అంటారు. నిజంగా ఎక్స్పర్టే మావాడు. బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఆయిల్లో బాగా. రుచికి తగ్గట్టుగా కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటున్నాము. మీ దగ్గర ఉంటే వేసుకోండి,
లేకపోతే పర్లేదు, బాగానే ఉంటుంది కొబ్బరి పొడి లేకపోయినా. చివరిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అలా ఉంచుకోవాలి. ఉగ్గానికి కావాల్సిన పేస్ట్ ఇప్పుడు రెడీగా ఉంది. ఇప్పుడు ఈ పేస్ట్ని తీసుకెళ్ళి మనం తీసి ఉంచిన బొరుగుల్లో కలుపుకోవాలి. పేస్ట్ బొరుగుల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. గరిటెతో ఎంతసేపు కలిపినా అవ్వట్లేదని చెప్పి మా ఫ్రెండు చేత్తో కలపడం మొదలుపెట్టిండు. ఎవరో పైన విమానంలో పోతూ తొంగి చూస్తున్నాడు. అదేదో బాగుంది రే నాకు కొంచెం పెట్టండి రా అంటాడు వాడు. క్యాక్లేస్తాడు. కలపడం పూర్తి అయింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. దీంట్లోకి మిర్చి బజ్జీ ఉంటే ఆహా అంటుంది. ఇంకా కుమ్ముడే వేసి వావ్ సూపర్ నైస్. మా వాళ్ళు ఆగలేక గబగబా పెట్టేసుకొని తినేస్తూ ఉన్నారు చూసి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని ఒకడు దొబ్బేస్తున్నాడు. మంచి సేల్ ఉంది. ఒకడు అప్పుడే లేవేసిండు, ప్లేట్ తిన్నాడు అప్పుడే.